చింతపండు వట్టిమిరపకాయల చట్నీ చూడండి, సూపర్ ఉంది. గంట కింద నానబెట్టుకున్న వేడి నీళ్ళు నానబెట్టుకున్న ఎర్రమిర్చి 100 గ్రామ్స్, చింతపండు అరగంట కింద నానబెట్టుకున్నాం. మెంతులు బాగా వేయించుకోవాలా. అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర ఎర్రగా వేగనివ్వాలి. జీలకర్ర మెంతులు ఆవాలు ఇందాక వేపుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి. ఒక్క సెకండ్ మెదిగిపోతాయి, వేయించినాం కదా. ఇట్లా మెత్తగా కావాలి. చూడండి, ఇందాక నానబెట్టుకున్న వట్టి మిరపకాయలు వేసి టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ వర్షాకాలం చలికాలము వాతావరణం చేంజ్ అవుతుంది కదా, ఇటువంటి తింటే ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి, ఇందాక గంట కింద నానబెట్టుకున్న చింతపండు కోడిగుడ్డు అంతా వేసి బాగా ఇట్లా మెత్తగా నూరుకోవాలి. 4-5 రోజులు ఉంటుంది పాడు కాకుండా. వేడి కావాలి. ఆయిల్, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, పొట్టు తీసుకున్న వెల్లుల్లి 6, కరివేపాకు, అంత పసుపు,